Hello, welcome to Day 6. This is Professor Vinod Kumar. టెన్షన్ టన్నెల్లో టెన్షన్ ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఉందో దానిలో ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. 78 గంటలు దాటిపోయినప్పటికీ కూడా ఆ టెన్షన్ ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏంది తెలుసుకునే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, ఉద్యమం కోసం ఏర్పడే ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఉద్యమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇక టన్నెల్లో టెన్షన్ సంబంధించి మనం ఒకసారి కనుక గమనిస్తే ఇవాళ కేవలం 4 నుండి 5 ఏళ్లలో కంప్లీట్ కావాల్సిన ఎస్ఎల్బిసి ఏదైతే టన్నెల్ ఉందో నీటిని ఇవాళ కొన్ని లక్షలాది ఎకరాలకు నల్గొండ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇవాళ ఇవ్వడానికి, లక్షలాది ఎకరాల భూమికి నీటిని ఇవ్వడానికి, మంచినీటిని సరఫరా చేయడానికి ఏ టన్నెల్ అయితే ఇవాళ శ్రీశైలం ఆయకట్లో ఏర్పడ్డదో అక్కడికి వెళ్ళి ఆ టన్నెల్ ద్వారా నీటిని మనం ఇవ్వాలని గత ప్రభుత్వాలు ఏవైతే ఈ టన్నెల్ నిర్మాణం చేసిందో 5 ఏళ్ళు చేయాల్సిన నిర్మాణం కంప్లీట్ చేయాల్సిన 10 ఇవాళ విదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ డబ్బులు ఫండ్స్ రిలీజ్ కాలేదని ఒక రకంగా ఆరోపణలు వాటికి. అంతేకాకుండా లేదు, నిర్లక్ష్యమే కారణం, వీళ్ళ వల్లనే ఏదైతే నిర్మాణం చేయాల్సిన ఈ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల యొక్క నిర్లక్ష్యమే ఇప్పటిదాకా కారణమైందని చెప్పేసి అన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా నిర్మాణం 5 ఏళ్లలో జరగాల్సింది 20 ఏళ్ళ వరకు కొనసాగుతూనే ఉంది. ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా 20 కిలోమీటర్ల వరకు ఆ టన్నెల్లో మొత్తం బురదంతా చేరి ఇవాళ 8 మంది మనుషులు తమ ప్రాణాలు ఉన్నాయా పోయినాయా అనే పరిస్థితులలో టెన్షన్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. భారతదేశంలోని ఇవాళ ఎక్స్పోర్ట్స్ని కాకుండా విదేశీ ఎక్స్పోర్ట్స్ కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. వాళ్ళ గత 78 గంటలుగా కూడా విపరీతంగా అందరూ కృషి చేస్తున్నారు. కేంద్ర బలగాలు, కేంద్రం యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, రాష్ట్రంలో బృందాలు కానీ, అలాగే కాకుండా ఎక్స్పర్ట్స్ కానీ, గినేస్ కానీ, ఇవాళ ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసులు కానీ అందరూ కూడా ఆ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరొక వైపు ఎన్నికల వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీరో చక్రవర్తిలాగా వివరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు టన్నెల్ దగ్గరికి ఒక్క క్షణం కూడా వెళ్లకుండా, అక్కడికి పోయి చూడకుండా, కేవలం మంత్రులను మాత్రమే పంపించి తాను వెళ్లకుండా, అధికారులను మాత్రమే పంపించి, ఎక్స్పర్ట్స్ మాత్రమే పంపించి తాను వెళ్లకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఎన్నికల వైపు ఉన్నాడో నీరో చక్రవర్తి లాగా ఉన్నాడని చెప్పేసి కేటీఆర్ విమర్శిస్తున్నాడు, బీజేపీ విమర్శిస్తున్నది. అయినా సరే ఇవాళ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు కానీ ఆ టన్నెల్ లోపల దాకా వెళ్ళేసి మొత్తం ఏం జరుగుతుందో కూడా పర్యవేక్షించే పరిస్థితి ఉంది. అయినా సరే ఇప్పటిదాకా ఇంకా వాళ్ళ పూర్తి సమాచారం బయటికి రాలేదు. టన్నెల్లో టెన్షన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనము అంటే వాళ్ళు సురక్షితంగా క్షేమంగా బయటికి రావాలని చెప్పి D6 డీజాక్ భావిస్తున్నది. గతంలో కూడా 21 రోజుల తర్వాత కూడా బయటకు వచ్చిన చరిత్ర గతంలో మిగతా భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే రాజస్థాన్ అనుకుంటే అక్కడ జరిగిన మనకు వార్తలు ఉన్నాయి. కాబట్టి అంటే వాళ్ళు ఖచ్చితంగా బతికి బట్టగట్టి బయటికి వచ్చి వాళ్ళ కుటుంబాలను రేపు వాళ్ళ శోక ముసంతుల్లో ముంచకుండా ఇవాళ బయటికి రావాలని మనం కోరుకుందాము. తప్పకుండా మొత్తం తెలంగాణ యావత్ ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలు కూడా వాళ్ళందరూ సురక్షితంగా క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఇవాళ ప్రభుత్వం సీరియస్గా, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఈ అంశాన్ని పరిశీలించాలి. ఒకవైపు ఎన్నికలను ఆయన ఫేట్ చేస్తూనే మరొక వైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుతూనే ముఖ్యంగా వాళ్ళ ప్రాణాల పట్ల అత్యంతంగా అంటే ఎక్కువ సీరియస్గా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రాణాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రాణం పోయిన తర్వాత ప్రాణాలు తిరిగి ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పరిరక్షించడమే ప్రథమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. కేంద్రం కూడా, ప్రధానమంత్రి కూడా సహకరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేసి టన్నెల్లో ఉన్న పాపం వాళ్ళ ఉత్తరాది నుండి వచ్చిన కార్మికులు ఉన్నారో వాళ్ళను కాపాడి వాళ్ళ జీవితాలను కాపాడి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే ఆ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఇవాళ కోమటిరెడ్డి చెప్పాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు, అట్లాగే జూపల్లి కృష్ణారావు చెప్పాడు. మంత్రులందరూ కూడా దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. క్షణం కూడా ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా సమాచారం
పూర్తి స్థాయిలో క్షణక్షణం కూడా ఆయన కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా మంత్రులు చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా టన్నెల్లో ఉన్న 8 మంది ప్రాణాలను పరిరక్షించడమే ప్రథమ ధ్యేయంగా పనిచేయాలి. త్వరలోనే ఆ టన్నెల్ పూర్తిగా దాన్ని కంప్లీట్ చేసి ఇంకో 10 కిలోమీటర్లు మాత్రమే దాన్ని ఏదో ఉందని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఆ పని కూడా కంప్లీట్గా పూర్తి చేసేసి త్వరలోనే ప్రజలకి, ముఖ్యంగా నల్గొండ ప్రజలకి, ఎవరైతే ఇవాళ ఈ నల్గొండ ప్రజలు దాహార్తి తీరాలి, అంతేకాకుండా లక్షలాది ఎకరాల భూములకు నీరు అందించబడాలి. అట్లే అంతేకాకుండా అక్కడ నల్గొండలో ఏదైతే వ్యాధులు ఉన్నాయో, అదే ఫ్లోరైడ్ వ్యాధి ఉందో, ఆ ఫ్లోరైడ్ వ్యాధి బాధితులను కూడా ఇవాళ ఇంకా కాపాడుకోకుండా, ఇంకా ఫ్లోరైడ్లో గురి కాకుండా ఈ నీటి యొక్క అవసరం దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా దాని పనులన్నీ తొందరగా కంప్లీట్గా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. అంతేకాకుండా ఖచ్చితంగా ఆ 8 మంది ప్రాణాలను పరిరక్షించే విధంగా తగిన చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా బయటికి రావాలని Day 6 ఈ పండుగ పూట, వాళ్ళు శివరాత్రి పూట వాళ్ళు బయటకు వచ్చేసి, మహాశివరాత్రి రోజు వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉండే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఆశిద్దాం. ఆ దిశగా ఫలితాలు వస్తాయని కూడా ఆశిద్దాం. Day 6 అండ్ డీజాకు ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళకి సంఘీభావంగా ఉంటుంది. మీ అంతా ప్రజలను కూడా వాళ్ళ పక్షాన మీరు ప్రార్థనలు చేయండి. ఖచ్చితంగా వాళ్ళు బతికి బయటికి రావాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దిశగా ఆ చర్యలు ఉండాలని Day 6 డీజా భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.